గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గ్రేట్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది. ఎలక్షన్స్ అయినాయి, రిజల్ట్స్ వచ్చింది, ఆ తర్వాత కూడా బోల్డ్ అంత కసరత్తు చేసిండు. మన తెలంగాణలో 3 మున్సిపాలిటీలు వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి తొర్రూరు, జనగాం, కేతనపల్లి. సో జనగాంలో మీరు రోల్ ప్లే చేసిండ్రు, చాలా కీలకమైంది, అది క్రూషియల్, కాంట్రవర్సీస్ కూడా అయినాయి. జనగాం అనేది నాకు బేసిక్గా నేను తుంగతుర్తి నియోజకవర్గంలో మా సొంత విలేజ్. జనగాం నాకు చాలా తక్కువ పరిచయం, అంటే ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటా. జనగాంలో ఉన్నటువంటి నాయకులతో కూడా తక్కువ సంబంధం. వాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తే ఏ స్థాయి నాయకులు, ఓ సెకండ్ లెవెల్ నాయకుల వరకే పరిచయం ఉంటుంది. ఈ కింది స్థాయి నాయకులు మనకు పరిచయం ఉండరు. మొట్టమొదటిసారిగా మనం కింది స్థాయి నాయకులను ఫస్ట్ టైం చూసినాం. ఇంకొకటి పెద్ద డ్రాబ్యాక్ ఉంటుంది లీడర్లకు. మాకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి మనం పబ్లిక్లో ఉన్నప్పుడు. 2-3 సార్లు మిమ్మల్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేసిరు అనుకోండి, నేను ఎక్కడో ఆలోచిస్తుంటా మీకు హల్లో చెప్పి ఆర్టిఫిషియల్ అప్రోచ్ చేసిన అనుకోండి, 4th టైం ఆల్సో ఐ స్టిల్ డోంట్ రికగ్నైజ్ యూ మెట్ మీ 3 times అనుకోండి. ఆ 4th టైము వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఆ స్థాయి లీడరు పేరు పెట్టి పిలుస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాడు. నన్ను పలకరిస్తారు, ఊరు గురించి మాట్లాడతారు. నేను ఇంకా కొత్తగా చూసింది అనుకోండి, ఆయనను 3 times కలిసినప్పుడు ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఒక 50 మంది ఉంటారు, టక్క పరిచయం చేస్తారు, లక్ష్మయ్య, నర్సయ్య, యాదయ్య, ఈయనది ఈ ఊరు, ఈయనది ఊరు. మనం ఏం చేస్తుంటాం అంటే, ఎక్కడో హైదరాబాద్లో ఓన్ గురించి ఆలోచిస్తుంటాము. వాడు ఫోన్ ఇస్తుంటాడు, వాడు వీడు గుంజుతుంటాడు, వాడు గుంజుతుంటాడు. ఆ పరిచయం లేదంటే అప్పుడు అంటే బాగున్నాం ఇట్లా కౌగిలించుకుంటాం, కానీ వీఆర్ నాట్ నేచురల్. బట్ దట్ ఎఫెక్ట్స్ యూ ఆఫ్టర్ 2-3 times. వాడు వస్తాడు, కౌగిలించుకున్న ఫోటో ఉంటుంది మన దగ్గర, వాడు డీపీ పెట్టుకుంటాడు. తర్వాత సడన్గా వాడు ఏమనుకుంటాడు, ఆ ఊర్లో ఏమనుకుంటారు అని అంటే, కిరణ్ కుమార్ రెడ్డికి బాగా దగ్గర, రేవంత్ రెడ్డికి దగ్గర, లేకపోతే ఇంకో రాహుల్ గాంధీ దగ్గర పోయి ఫోటో దిగొస్తే దగ్గర. అదే రాహుల్ గాంధీ, అదే రేవంత్ రెడ్డి, అదే కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఊరికి పోయినప్పుడు, ఆ ఊరోళ్ళు ఇచ్చిన పర్సెప్షన్లో కనుక నేను ఆ ఊరికి పోయినప్పుడు వాడు వచ్చినప్పుడు వాడిని గమ్మత్తుగా చూసింది అనుకోండి, అందరి ముందు మీరు ఫెయిల్ అయిపోయినట్టే. వాడు ఏమైతే వాడు ఎంత డిమోరలైజ్ అవుతాడంటే, ఊరోళ్ళ ముందు ఫస్ట్ వాడు ఏమనుకుంటాడు, నా కిరణ్ కుమార్ రెడ్డి పిలిస్తే వస్తాడు రా అని చెప్పినోడు గుర్తే పడలేదు కదరా నిన్ను అన్నాడు అనుకోండి. సో ఇవన్నీ కూడా లీడర్కి ఇట్స్ ఛాలెంజెస్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఈ లోకల్ బాడీలో మనం జనగాం పోయినప్పుడు చాలామందిని నాకు గుర్తుపట్ట, నేను అందరు నన్ను కలిసి ఉంటారు. టికెట్లు డిసైడ్ చేయడం ఫ్యాక్టర్స్ కానీ ఏది కానీ నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. కాకపోతే నేను అబ్జర్వర్గా పోయినా, అక్కడ స్థానిక నాయకులు టికెట్లు డిక్లేర్ చేస్తారు. పోయినప్పుడు ఒక కుర్చీ వేసుకొని ఇంకా మిగతా ఇంపార్టెంట్ లీడర్లతో ఒక్కొక్క వార్డు గురించి, ఈ వార్డు చెప్పండి, ఎవరికి ఇద్దామనుకుంటారు, ఎందుకు ఇద్దామనుకుంటారు, గెలుస్తాడా, ఏం చేస్తాడు అనే దాంట్లో మనకేంటంటే, నేను ఇందాక ఏదైతే ఫస్ట్ చెప్పినా చూడండి మీకు క్లాజ్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే ఆ వ్యక్తిని యాక్సెప్టబుల్ ఉందా అని మనం గ్రౌండ్లో పోయి తెలుసుకోలేదు. ఈ 5 ఎవరైతే ప్యానెల్లో కూర్చురు కదా, ఈ 5 చెప్పిన దాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటాం, వాళ్ళ ఒపీనియన్ అంతే. గ్రౌండ్ జీరో రిపోర్ట్ అనేది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, స్థానికంగా మున్సిపల్ చైర్మన్ కావాలనుకుంటే అభ్యర్థికి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఈజ్ ఫోకసింగ్ ఫర్ సంథింగ్ బిగ్ విత్ దిస్ ఎలక్షన్. మేమేంది అధిష్టానం చెప్పింది కాబట్టి అక్కడ కూర్చొని తప్పులు జరగకుండా చేద్దామన్న ఆలోచనతో దిగినోని. నేను అనుకోకుండా ఎన్నికల లాస్ట్కి వచ్చేసరికి నేను టోటల్గా దాంట్లో పరకాయ ప్రవేశం చేసినట్టు అయిపోయింది అభ్యర్థుల బ్రెయిన్లకు. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ సైమల్టేనియస్లీ ఇట్స్ స్ట్రెస్ఫుల్. బాగా స్ట్రెస్కి గురైనాం, ఎందుకంటే ఒకసారి తీసుకున్న ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. ఇది గెలవకపోతే ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన టాస్క్ ఇది. ఎంపీ అయినాక ఆయన ముందు మళ్ళీ పోయి నిలబడాలంటే గెలిస్తే నిలబడగలుగుతాం, గెలవకపోతే ఇక మళ్ళా మనము సరే గెలవం. గెలుపు ఓటములు ఈ రాజకీయాలలో సామాన్యమని ప్రతిదీ సీరియస్ తీసుకున్నప్పుడు అవుట్కమ్ ఉంటుందండి. నేను డే 1 ఇట్స్ డిఫికల్ట్ ఎలక్షన్ అనుకుంటే మిస్ అయ్యేటోళ్ళం జనగాం. ఎందుకంటే వేరే ఎన్నికలు వేరే దగ్గర ఏంటంటే పార్టీ ఆడ ఎమ్మెల్యే లేడు మాకు జనగాంలో. అక్కడ ప్రత్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి సామవేద దండోపాయాలకు పెట్టిందే పేరు ఆయనకు, ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్. కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ అయితే ఏమైద్దో మీకు తెలుస్తుంది రాజకీయాలలో. కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్ అయినప్పుడు ఆ బీభత్సాన్ని తట్టుకోలేవు, ఎందుకంటే అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. కాకపోతే ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, మీ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ కదా. నేను అదే చెప్తున్నాండి, పవర్ఫుల్ ఉన్న సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మిస్ అయిన తర్వాత, ఎసెన్స్ ఆఫ్ లవ్ మిస్ అయిన తర్వాత, కనెక్షన్ బిట్వీన్ ది క్యాండిడేట్ అండ్ ద లీడర్, చామల కిరణ్ కుమార్ రెడ్డికి కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఉన్న సత్సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దీంట్లో. రాజకీయాలలో ఎవరు చేయాలన్నా పాలిటిక్స్ ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే
ఒక ఎంపీని ఆ ఊరు ప్రజలు చూడటం వీలు కాకపోయేది. ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ కష్టం ఉంటుండే, ఒక అంబాసిడర్ కారు ఉంటుండే, బిఎన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇన్ దేర్ లైఫ్ టైమ్ వెన్ దే హీన్ ఎంపీస్, ఐ డోంట్ థింక్ దే వుడ్ హ్యావ్ రీచ్డ్ ఎనీ విలేజెస్. అప్పుడు మొబైల్ ఫోన్లు ఉండకపోయేది, ఈవెన్ ఇంటికాడ ఫోన్లు కూడా ఉండకపోయేది, ఎక్కడో ఒక ల్యాండ్ లైన్ కూడా ఉండకపోయేది, ఏదో పీపీ నెంబర్లు అక్కడక్కడ ఊర్లో ఒక ఫోన్ ఉంటుండే, ట్రంకాలు కొట్టాలి. ఎంపీ అనే వ్యక్తి ఇప్పుడు ఎంత ఇదైపోయింది అంటే మొబైల్ ఫోన్లో ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ సార్ ఎక్కడుర్రు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎవరు నువ్వు అనలేము, వాడు నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండదు, వాడు ఎంత క్లోజ్గా మాట్లాడతారు. ఆ కిరణ్ ఏడు నువ్వు అంటాడు, ఎవడరా నువ్వు అనవు అనుకో, అంటే నా నెంబర్ లేదా అన్న నీకు కాడ అంటాడు. అంటే ఇంతేనా అన్న, ఎలక్షన్లో అప్పుడు మొత్తం నాతోటి తిరిగినావు అన్న అనుకో, నువ్వు వన్ రీకలెక్ట్ చేసుకొని ప్రాబ్లం అయింది నీకు. టిపికల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. అంటే అంత ఫియర్ ఉండాలి లీడర్కి. క్యాడర్ అంటే భయం ఉన్నోడు పెద్ద లీడర్ అవుతాడు. క్యాడర్ని తక్కువ చూపు చూసి ఇక గెలిచినాం కదా, ఎవర్రా నువ్వు ఎందుకు చేసినావురా, ఇదే టైం అరా ఫోన్ చేసేదన్నావు అనుకోండి, వాడు 50 మందికి చెప్తాడు మన గురించి, వాడు అవలాడవాడని. మళ్ళీ చేయొద్దు ఫోన్, మళ్ళీ ఒకటే చేయొద్దు అని కోటు కూడా వేయొద్దు. వచ్చినప్పుడు కూడా దూరం నుంచి చూస్తుంటాడు. మనం ఏదో ట్రై చేసి గుర్తుపట్టినట్టు తర్వాత చిన్నగా వానితోటే చెప్పించుకొని అరే నువ్వు అరే అని కాకుండా ఏదో కనెక్ట్ కావాలి. అంటే ఎంత మనకు వీలైతే అంత కార్యకర్తల్ని దగ్గర తీసుకునే భావజాలు. వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడిని ఫస్ట్ పార్టీ అడుగుతూ, ఏ పార్టీ అనేది, ఓటేసినావు అనొద్దు, నీ బూతులు ఎన్నోట్లు వచ్చినాయి రా భయ్, మీరందరూ కలిసి నన్ను ఓడగొట్టాలని చూసిరా. ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఇంకా ఎక్కువ లౌక్యంగా ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం గెలవాలి కాబట్టి. ఈరోజు ఓటేసినోడు రేపు ఓటు వేయాలని రూల్ లేదు, ఈరోజు ఓటు వేయనోడు రేపు ఓటు వేయడానికి రూల్ లేదు. కాబట్టి మనిషిని మనిషి లెక్క చూడాలి, వచ్చినోని కల్లా సర్వీస్ చేయాలి. నువ్వు దొరికితేనే, దొరకకపోతే వాడు బ్యాడ్ లక్. నా ఇంటికి పొద్దున 8 వస్తారు, నేను రాత్రి ఎప్పుడన్నా ఇట్నే పార్టీలు అటెండ్ అయ్యి లేట్ అయ్యి పోయి పడుకున్నా, లేట్గా లేచుడు కాదు, మా వైఫ్ వచ్చి చెప్తుంది నాకు ఆల్రెడీ వచ్చిర్రన్న సపోర్ట్ ఇన్న తర్వాత నిద్ర పట్టదు నాకు. ఎందుకంటే అరే ఎంతసేపు కూర్చోబెడతాం, పోయి ముఖం కడుక్కొని పోయి ఫస్ట్ కలిసి తర్వాత వచ్చి మళ్ళీ ప్రిపేర్ అవుదామని. నా ఇంటికి 8 గచ్చిబౌలికి వచ్చిర్రంటే వాళ్ళు జనగాం నుంచి వచ్చిండా, తుంగతుర్తి నుంచి వచ్చిండా, నెకర్కల్ నుంచి వచ్చిండా, ఇబ్రాహీంపట్నం, ఎవడైనా 4 లేచి ఉండాలి వాళ్ళ ఇంట్లో. ఒక ఆశతోటి అంత దూరం నుంచి ఎంపీ గారు కలిస్తే నా బాధ ఏంటి, ఇమీడియట్గా ఆ పోలీసు అనుకో, ఆ రెవెన్యూకో, ఆ పర్టికులర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తాడు, నా పని ఏమైనా అవుతుందని ఆశతోటి వస్తాడు. మనం ఇంట్లో ఉండి వాడిని గంటన్నర కూసబెట్టి వాడు టిఫిన్ తింటాడో తినడో తెలియదు. మనం 1 గంటన్నర వండుకొని 10ంటికి 11ంటికి లేచి వాడు 8ంటికి వస్తే కలిసినాం అనుకోండి, వాడు సగం అప్పటికే వాడు ఫినిష్ అవుతాడు సైకలాజికల్గా. మనం వీలై 2 నిమిషాలు మాట్లాడి వాని పని అయిద్దా కాదా మనకు తెలియదు. కొన్ని కాంప్లికేటెడ్ పనులు ఉంటాయి, కొన్ని ఈజీగా అయిపోయే పనులు ఉంటాయి, కొన్ని ఒరిజినల్గా వాడికి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కూడా ఆఫీసర్లను తోమొదిలి పెడతాం ఎవరైనా ఆఫీసర్ అరెస్ట్ చేసినా. కొన్ని ఉంటాయి వీళ్ళ తప్పులు కూడా ఉంటాయి, ఆఫీసర్లో కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వానికి ఫోన్ కాల్ కొట్టాల్సిందే, మనం ఆయన ముందు ఆఫీసర్తో మాట్లాడాల్సిందే, మనం ఒక లెటర్ ఇవ్వాల్సిందే, ఫీజు తగ్గియమని వస్తారు కాలేజీలకు. అందరు కాలేజీలు తగ్గియరు, కానీ మనం ఫోన్ కాల్ కొడితే 5,000 తగ్గిస్తారు, 10,000 తగ్గిస్తారు, లక్షలు తగ్గియరు. అదో సాటిస్ఫాక్షన్. యూ ట్రై వెదర్ డెలివరీ హ్యాపెన్స్ ఆర్ నాట్, బట్ క్యాండిడేట్ వచ్చినోడు సాటిస్ఫైడ్, ఇంత దూరం వచ్చినందుకు నాకు ప్రయత్నం చేసిండు, ఆఫీసర్ నన్ను రమ్మన్నాడు, పోయిండు, పని అయిందా కాదా సెకండరీ. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకైతే అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ కనెక్టివిటీ మిస్ అవుతుంది, లీడర్లకు అర్థం కావట్లే. ఈ రాజకీయాలు అనేది గత జన్మలో ఏదో పాపం చేసుకుంటేనే నువ్వు పెద్ద లీడర్ అవుతావు. అవునా? ఎందుకంటే నీకు ఒరిజినల్ లీడర్ అయితే రెస్ట్లెస్ ఉంటావు నువ్వు, ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ ఎ టాస్క్. అంటే మనం మంచిగా లగ్జరీగా ఎంజాయ్ చేద్దామన్నా ఎవరికో సమస్య ఉండి నీకు ఫోన్ వచ్చినప్పుడు ఆ సమస్య నీ సమస్య లెక్క ఫీల్ అయినప్పుడు నువ్వు ఒరిజినల్ పొలిటీషియన్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ రెస్ట్లెస్. దులుపుకొని పోవాలంటే అన్ని దులుపుకొని పోవచ్చు, ఎవడరా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు పైసలు ఇచ్చి గెలుపుతాం వీళ్ళందరికీ సర్వీస్ చేస్తారా అనేటోడు ఓడి ఉంటాడు. కానీ ఇప్పుడు చాలా హై ఎండ్కి వెళ్ళిపోయినాయి ఎలక్షన్. ఐ డోంట్ థింక్ దట్ పొలిటీషియన్ ఈజ్, నేను ఒక యంగ్స్టర్ ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే నేను రాజకీయ నాయకుడు కావాలంటే నేను ఫస్ట్ అని టెస్ట్ చేస్తాను, అసలు నువ్వు రాజకీయ నాయకుడు కావాలంటే నీ స్టెబిలిటీ ఏందని, నీ కన్సిస్టెన్సీ ఏంది, కొసదాకుంటావా, సగంలో పోతే వాడు ఫినిష్. ఇది హాఫ్ వే ఫైట్ కాదు, ఇది యూ హ్యావ్ టు ఫైట్ టు ద ఎండ్. ఈవెన్ ఎలక్షన్స్ లో కూడా
ఎలక్షన్స్లో కూడా మీరు లాస్ట్ డే కౌంటింగ్ అయిపోయిన దాకా ఫైట్లు ఉండాలి. అవును. ఎవరో వచ్చి నువ్వు గెలుస్తున్నావు అన్నాక ఎక్కడన్నా మిస్ అయినావు అనుకో 80% లాస్ట్ 20%లో కూడా యూ కాన్ గివ్ అప్ ఎలక్షన్ అన్లెస్ నువ్వు నీ బూత్ ఏజెంట్ ఆ 17C ఫామ్ తీసుకొని ఎన్నోట్లు పడ్డాయో స్టాంప్ వేసిన దాకా నువ్వు మానిటర్ చేస్తేనే ఎలక్షన్ చేసినట్టు. ముందు రోజు పైసలు వంచేసినాము, మందు వంచేసినాము అని చెప్పేసేటో పోయి గెలిచినాము, అయిపోయా మొత్తం అయిపోయిందంటే ఏం కాదు ఆడ ఎలక్షన్. ఇప్పుడున్న ఎలక్షన్స్ పోల్ మేనేజ్మెంట్ లేని ఎలక్షనే చేయలేవు. పోల్ మేనేజ్మెంట్ ఓటర్ ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ ఎన్నికలలో నేను ప్రయత్నం చేసిన, ఓటర్ లిస్ట్ పట్టుకొని టిక్కులు కొట్టుకొని రమ్మని చెప్పిన. ఎంతమంది నీకు ఓట్లు వేస్తారో నీ మనస్సాక్షికి తెలిసిన ఓట్లు టిక్ కొట్టుకుంటారు. 1000 మందే కదా చేస్తే నీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు కవిత గారు ఓటు వేస్తారా ఏరా మనకు? కవిత ఎందుకంటే లాస్ట్ టైం కవిత ఒకసారి నేను ఏదో అన్నా సీరియస్ అయింది, హట్ అయింది. ఇది కొద్ది కష్టమే సార్, అడిగి చూస్తా, ఇదైతే గ్యారంటీ చేస్తాడు సార్, ఇది మనం అంటే భలే ఇష్టము. అట్లా టిక్కులు కొట్టుకునే స్థాయికి ఉండాలి రాజకీయం. ఆ 1000 ఓట్లకు ఈ 1000 ఓట్లు వేయించేటోడే రేపు నా ఎన్నికలలో కూడా, నా ఎన్నికలలో 2200 వార్డులు ఉంటాయి. అంటే వార్డుకి 1000 ఓట్లే కదా, నాకు 2200 బూతులు ఉన్నాయి. ఒక్క బూత్కి 1000-1200 ఓట్లు ఉంటాయి. అంటే ఈ ఎన్నికని పర్ఫెక్ట్గా చేస్తే మనకు ఆ ఎన్నిక చేసేటోడు ఎవడో దొరికితే పెద్ద ఎన్నికలు కూడా ఈజీ అవుతాయి మనకు. ఆ మార్కింగ్ చేసేటోళ్ళు ఎవరు అనేది తెలిస్తే. సో ప్రతి ఎన్నిక కూడా మనకు ఒక ఫౌండేషన్ బ్రిక్ అనుకోవాలి. ఈ ఎన్నికలన్నీ కూడా రేపు జనరల్ ఎన్నికలలో ఎవరు మంచోడు, ఎవడు నిజంగా కార్యకర్త, ఎవరికి గ్రిప్ ఉందనేది తెలిసేది కూడా ఈ ఎన్నికలలోనే. బెంచ్ మార్క్ లాగా. తర్వాత వాళ్ళని గ్రూమ్ చేసుకోనికి కూడా మనకు కెపాసిటీ పెరుగుద్ది. ఏది ఈ ఎన్నికలలో బాగా మార్క్ చేసి చెప్పిన నోట్లు తెచ్చినోడు ఎవడని. సార్ మనకు 600 వస్తాయి సార్ అంటాడు. ఎట్లరా అంటే నేను చెప్తున్నా కదా సార్, మళ్ళీ మనం నేను ఏమంటున్నా, ఎన్నిక ఫెయిల్ అయితే పోస్ట్మార్టం చేసి ఏం తప్పు చేయరు. సక్సెస్ అయినా కానీ పోస్ట్మార్టం ఉండదు. సక్సెస్ అయినాక అట్లీస్ట్ నువ్వు ఒక రివ్యూ పెట్టుకొని ఎవడు వాస్తవంగా నీ కోసం పనిచేసిండు, ఎన్నిక గెలిపేందుకైంది, ఎవడి వల్ల గెలిపోయిందో వాడిని అప్రిషియేట్ చేయాలి, వాడిని రెసిప్రోకేట్ చేయాలి, వాడికి నీ ప్రేమను చూపించాలి, వాడిని చార్జ్ చేయాలి. సో దట్ వాడు మళ్ళీ ఒక ఫేస్లు ఉంటాడు. వాడిని ఎన్నిక అయిపోయిన తర్వాత మనం వాడిని పట్టించుకోలేదు అనుకోండి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, అందరు చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేసారు, మనం హైదరాబాద్ వచ్చేసినాం. ఆ వార్డులో నిన్నటిదాకా వాళ్ళతో యాక్టింగ్ చేసినాం, తమ్ముడు అన్న అక్క అని. ఇంకో వారం రోజుల తర్వాత మనం పోయి వాళ్ళని పలకరిస్తే మనం స్ట్రాంగ్ లీడర్ అవుతాం. వాడిని అసలు టోటల్గా మళ్ళీ ఇంకో ఎన్నిక వచ్చిన దాకా వాడికి పలకరియలేదు అనుకోండి, సరే ఏదో చేసి ఉంటాం మంచి వచ్చాడు అది పక్కన పెట్టండి, అవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఏది ఈ సంబంధాలు, ఫాలో అప్లు, మంచిగా చేసిన వాడిని అప్రిషియేట్ చేయడం, వాడిని పిలిచి ఛాయ్ తాపియడం, పోయినప్పుడు వాడిని అందరి ముందు పొగడడం. అది ఏమైందంటే మనకు లీడర్, అందుకే నేనేమంటున్నా, లీడర్ అనేట ఆయనకు దిస్ ఈజ్ వన్ సక్సెస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది జాబ్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్, ఇఫ్ యూ వాంట్ టు కంటెస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకప్పటికి ఇప్పటికి ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో మారిపోయినాయి రాజకీయాలు. గతంలో ఏంటంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు రాజకీయాలలో ఎట్లయిపోయిందో, ప్రతి ఒక్కడికి అట్లీస్ట్ జనం కాకుండా ప్రతి ఏరియాలో 10-15 మందికి నీకు రోజు సంబంధాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే 1000 ఓట్లకు 10 మంది 20 మంది వాళ్ళే బూత్ ఏజెంట్లు, వాళ్ళే ఓటర్ మార్కింగ్, వాళ్ళతోటి సంబంధాలు ఉండాలి కదా. వాళ్ళకి ఎట్లుండాలంటే డబ్బుకు అమ్ముడు పోద్దు, వాళ్ళు నాయకుని మీద ప్రేమ ఉండాలి, పైసలు ఇచ్చినా తీసుకొని అన్యాయం చేయకుండా ఉండాలి. ఎప్పుడు వానికి నా మీద కోపం ఉంటుంది అంటే అవకాశం కోసం చూస్తుంటాడు, ఎప్పుడు నన్ను దొక్కుదాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు ప్రజలలో, కొంతమంది నాయకుల మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నేను చెప్పిన క్యారెక్టర్ సూట్ కావట్లేవు. అందులో వీళ్ళు ఎమ్మెల్యేలు లేరు, పెద్ద పెద్ద లీడర్లు లేరు, గతం లేని వాళ్ళు కూడా ఇలా. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ మారిపోయింది, పబ్లిక్ థింకింగ్ మారిపోయింది. ప్రతి ఒక్కడికి అటెన్షన్ కావాలి, ప్రతి ఒక్కడికి గుర్తింపు కావాలి, ప్రతి ఒక్కడికి సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. కొన్నిసార్లు డబ్బు కూడా దాని ముందు పనిచేయదు. బట్ నువ్వు దొరకవా అనేది, దొరికిన రోజు అయితే నువ్వు పని చేసి పెట్టాలి, ఫోన్ ఎత్తాలి. ఫోన్ ఎత్తకపోతే నీ పిఏలకు 100% అటెన్షన్లో పెట్టి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అడ్రస్ చేసేయాలి. వాళ్ళు నీ పిఏ నన్ను ఎంపవర్ చేయాలి, మినిమం ఇష్యూస్ని